ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. బ్రహ్మపురాణ అంతర్గతంగా ఆది సర్గ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అన్నిటికన్నా పూర్వం ఎవరికి తెలియనిది, వ్యక్తం కానిది, నిత్యం ఉండేది, లేనిదైన ఒక దివ్య తత్వం ఉన్నది. ఆ తత్వం నుంచి పరమేశ్వరుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. దాన్ని తత్వం అంటారు. సకల భూతాలు సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన నారాయణ పరాయణుడు. అదే మహాతత్వమని, అనగా బుద్ధి. దాని నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచభూతాలు ఆవిర్భవించాయి. వీటినన్ని స్థితులు భేదాలు బట్టి సకల ప్రాణికోటి సృష్టింపబడ్డాది. దీనికి సనాతన ధర్మం లేదా సర్గం అంటే సృష్టి అంటారు. స్వయంభూవుడైన బ్రహ్మదేవుడు మొదట వీటిని సృష్టించాడు. ప్రకాశించే ఆ జలములో ఆయన తన వీర్యాన్ని అంటే సృష్టి సంకల్పాన్ని వదిలాడు. సా ఐక్షతః బహుస్యం ప్రజాయతే. తర్వాత తాను ఎన్ని రూపాల్లో జన్మించాలని భావించాడు. నీటిని నీరుమా అనే పేరు. ఈ నీరు మానవ సృష్టికి మూలం. మానవునికి ఆ నీరు మొదట గమ్యస్థానం. కాబట్టి ఆ నీటిని సృష్టించిన బ్రహ్మ నారాయణుడని పేరు పొందాడు. ఆయన వదిలిన వీర్యం ఒక బంగారు గుడ్డుగా మారి నీటిలో తేలింది. తేలిన అండము నుంచి బ్రహ్మదేవుడు తన స్వయంభుడుగా ఆవిర్భవించాడు. అందులోకి ఆయన హిరణ్య గర్భుడు అంటారు. అండము నుంచి జన్మించిన బ్రహ్మ 10 సంవత్సరాల పాటు అలాగే ఉన్నాడు. తర్వాత నీరు రూపంలో ఉన్న ఆ తత్వాన్ని దివం భువం అనే పేర్లు రెండుగా చేశాడు. ఆ దివం భువం మధ్య భాగాన్ని ఆకాశంగా నిర్మించి తర్వాత ఆ నీటిలో అడుగున ఉన్న భూమిని పైకి తేల్చాడు. తేలిన భూమిని 10 దిక్కులు కల్పించాడు. ఆ భూమి మీద కాలం, మనస్సు, వీరి సంతానం కాలక్రమంలో సృష్టి వంశం 3 శాఖలుగా వర్ధిల్లింది. తిరిగి మద్రికి, వృష్ట, అందుకునని పుత్రులు జన్మించారు. వీరిలో అంటే ఇక్కడ ఎప్పుడైతే మనసు సంకల్పం చేసి ఇవన్నీ చేశారో అప్పుడు కామము, క్రోధము, రతి అనే వాటిని సృష్టించాడు. ఇక భూమి మీద సృష్టిని కొనసాగించాలని భావించి తన మనస్సు నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహితుడు, క్రతువు, వశిష్ఠులనే మహర్షులు వరుసగా సృష్టించారు. వీరు సప్తఋషులు విఖ్యాతి పొందారు. ఈ సప్తఋషుల కన్నా ముందే బ్రహ్మ తనలో రోషం నుంచి రుద్రుడు, తర్వాత సనత్కుమారుని సృష్టించాడు. బ్రహ్మ మనసు నుంచి ఆవిర్భవించిన సప్తఋషుల ద్వారా ఎంతోమంది ప్రజలు, ప్రజాపతులు, ఏకాదశ రుద్రులు పుట్టారు. వీరిలో స్కందుడు, సనత్కుమారుడు సృష్టి కార్యం చేయటానికి ఇష్టపడలేదు. అయితే సప్తఋషులు మాత్రం బ్రహ్మ అనుజ్ఞానుసారం గృహస్థులై ప్రజా సృష్టి సాగించారు. తర్వాత బ్రహ్మదేవుడు మేఘాన్ని, మెరుపును, పిడుగులను, లోయాతులను, ఇంద్రధనుస్సును, పశుపక్షాదులు సృష్టించాడు. యజ్ఞ యాగాదులు, క్రతువుల కోసం ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని సృష్టించాడు. వాటి తర్వాత సిద్ధులను, సౌద్ధులను సృష్టించాడు. ఆ విధంగా బ్రహ్మ శరీరం నుంచి ఎన్నో భూతాలు అంటే ప్రాణులు ఆవిర్భవించాయి. ఇలా ఎంత చేసినా తన సృష్టి అనుకున్నంత వేగంగా వృద్ధి చెందడం లేదు. అది గమనించే బ్రహ్మ తన శరీరం 2 భాగాలు చేసి అవి ఒక పురుషుడు, 2వ స్త్రీగా మారింది. ఆ పురుషుడు స్త్రీ ద్వారా ఎంతమంది మానవులు కన్నాడో ఆ పురుషుడే ముల్లోకాలు వ్యాపించి విష్ణు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఆ పురుషుడే విరాట్ స్వరూపుడు సృష్టించాడు. ఆయనే మనువును కూడా సృష్టించాడు. ఆ మనువు వంశపరంపరలో మన్వంతరం అనే విఖ్యాతం చెందింది. మనువు ద్వారా అసంఖ్యంగా మానవ జాతి వృద్ధి చెందినది. బ్రహ్మ మనసు సృష్టిలో ఇది రెండోది. తదుపరి మనము శ్రీకృష్ణ వంశ విషయాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇది బ్రహ్మపురాణం ఈరోజు ఘట్టం.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహి మహిషిగో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోక సుఖినోవంతు సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.